సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. బ్యాక్ సైడ్ లో మీరు చూడొచ్చు మన దగ్గర ఈ కార్ అయితే ఉంది. ఈ కార్ సైజ్ కనుక మీరు చూసినట్లయితే ఇక్కడ నుంచి వెళ్ళి అక్కడ వరకు కొద్దిగానే ఉంది కదా. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం వరల్డ్స్ లాంగెస్ట్. సో ఈ కార్ ని యూజ్ చేసి దీన్ని మొత్తం కట్ చేసి మాడిఫై చేసి ఈ వీడియోలో మేము వరల్డ్స్ లాంగెస్ట్ కార్ అయితే తయారు చేయబోతున్నాము. ఇది వచ్చేసి ఎట్లా అనిపిస్తుంది అంటే చూడడానికి రియల్ కార్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా చేయడానికి ట్రై చేస్తాం. అంటే ఫ్రంట్ సైడ్ ఇండికేటర్లు అయితే ఇండికేటర్లు వస్తాయి, బ్రేక్ వస్తాయి, బ్రేక్ వస్తాయి, ఎవ్రీథింగ్ నార్మల్ కార్ రాగానే వర్క్ అయ్యేటట్టు అయితే చేస్తాము. వీడియో వచ్చేసి క్రేజీ ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. మన గ్యారేజ్లకు కార్ వచ్చిందంటే 100% ఆ ప్రాజెక్ట్ సక్సెస్ కావాల్సిందే. కార్ వచ్చేసి ఇక్కడ పెడుతున్నాము. ఫస్ట్ ఈ కార్లో మేము చేయబోయే వర్క్ ఏంటి అంటే, ఒకవేళ మనం దీన్ని డైరెక్ట్ ఏదైనా పని చేసినాం అనుకోండి, ఇది పేలే ఛాన్స్ అయితే ఉంటుంది. సో పేలకుండా ఉండాలంటే ఫస్ట్ బ్యాటరీ తీసేస్తాం, తర్వాత దీని ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో ఫ్యూయల్ ట్యాంక్ని కూడా రిమూవ్ అయితే చేస్తాము. ఆ తర్వాత దీని ఎక్స్పెరిమెంట్ అయితే ఉందో అదైతే స్టార్ట్ చేస్తాం. ఇక ఫస్ట్ మనం చేయాల్సింది ఫ్యూయల్ ట్యాంక్ ఇప్పాలి, అది ఇప్పాలి. బ్యాటరీ వచ్చేసి గాయస్ రిమూవ్ అయితే చేసినాం. నెక్స్ట్ ఏం చేద్దాం రా? కార్ ఫస్ట్ పెట్రోల్ ట్యాంక్ వేద్దాం. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఈ కార్ పెట్రోల్ ట్యాంక్ కిందికించని ఇప్పుడు మనకు తెలియదు. ఇది మొత్తం లావాడతాము, అడికి లావట్టి అడికి ఏదైనా సపోర్ట్ పెట్టి తర్వాత పెట్రోల్ ట్యాంక్ ఇస్తారు. ఏ సపోర్ట్ ఎందుకు ఇట్లా మొత్తం పోలేదు? అడ్డం అడగదాం. చలో 3, 2, 1. మెల్ల అటు సైడ్ స్పేస్ చూసుకోరు. స్పేస్ ఇక్కడ కింద పార్ట్స్ మీరు చూసినట్లయితే ఇది వచ్చేసి సైలెన్సర్. అబ్బో సుర్రమన్నదిరా సైలెన్సర్. ఇక గేర్ ఉన్నది. అండ్ ఇక్కడ దగ్గర మీరు చూసినట్లయితే ఫ్యూయల్ ట్యాంక్ అయితే ఉన్నది. ఫస్ట్ మేము ఏమి ఇప్పేస్తున్నాం అంటే సైలెన్సర్ ఇప్పేస్తాం, కోసేయం దాన్ని ఇప్పేస్తాం. తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ ఉంది కదా, ఫ్యూయల్ ట్యాంక్ కూడా ఇప్పేస్తాము. ఆ తర్వాత ఇంకా ఏం మోడిఫికేషన్ చేసినా అని జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ రెండింటిని ఇప్పేసుకోవాలి. అరే సైలెన్సర్ వచ్చి సైలెన్సర్ అయితే మొత్తం జరిగిపోయింది. అది జరిగింది. అది ఇగో ఇలా పోయింది అప్పటికి. ఒరే ఆయన అటో ఇటో అడగలరా, నాకు మొత్తం ఇట్లా వన్ సైడ్ వన్ పెడదాము. మొత్తం మన పెడదాం పట్టు బాబా కట్టేది అది కట్టినట్ట బాబాయ్ మొత్తం మన పెడుతున్నాం ఇక. అరే అటు పడగల ఆయనతో అటువా లేపన్నా లేవరా జింగ లేవరా. ఓకే. మన ఛానల్లో చేసిన బిగ్గెస్ట్ ఎవర్ ఎక్స్పెరిమెంట్ మీరు చూడొచ్చు. మొత్తం కారణం అడవేసినాం ఎక్కడ అక్కడ. దాన్ని ఇప్పుడు రైగా సక్సెస్ఫుల్గా గాయస్ ఫ్యూయల్ ట్యాంక్ అయితే బయటకు వచ్చేసింది. మస్తుంది, దీంట్లో బరువు అవుతుంది, ఘోరంగా ఉంది. ఎంత పోసిర్రా ఇలా నిన్న 5 లీటర్ ఇంకెక్కువ ఉండాలా లేదా మొత్తమే. సో ఇప్పుడు బ్యాటరీ అయింది, ఫ్యూయల్ ట్యాంక్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ మనకు వచ్చే పెద్ద టాస్క్ ఏంటి అంటే బ్రేక్ కేబుల్స్, ఆయిల్ కేబుల్స్ ఉంటాయి కదా, అవిటిని కూడా మనం కరెక్ట్ సెట్ చేసుకోవాలి. ఎంత పెద్ద కార్ చేసినా ఒకవేళ బ్రేక్ రాకుంటే వేస్టే. అందు గురించి బ్రేక్ అన్నిటిని ఇప్పేస్తున్నాం. సైలెన్సర్ స్క్రూలు వచ్చేసి ఎంత వీక్ రామని ట్రై చేసినా వస్తలేవు ఇప్పితే. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే సైలెన్సర్ రెడీ చేస్తున్నాము. కార్ మొత్తం రెడీ అయిన తర్వాత సైలెన్సర్ని మళ్ళీ వెల్డింగ్ కొట్టి అటాచ్ చేస్తాం. సైలెన్సర్ కూడా ఉంటుంది ప్రాపర్గానే. దీంట్లో మేము ఏది డిస్టర్బ్ చేస్తలేమంటే పెట్రోల్ ఫ్లో అయితే డిస్టర్బ్ చేస్తలేము. దాని గురించి మీరు చూడొచ్చు, ఆల్రెడీ అన్ని చేతిలో పట్టుకున్నాడు. ఈ పైప్ని కట్ చేస్తలేము. బ్రేక్ పైప్ ఎట్లా వేస్తున్నాం అంటే మధ్యలో కట్ చేసి దాంట్లో ఏదైనా పెట్టి బందోబస్తు వెల్డింగ్ కొడతాము. బ్రేక్స్ వస్తాయి మంచిగా పర్ఫెక్ట్గా, అట్లా సెట్ చేస్తున్నాం. సైలెన్సర్ ఈ సౌండ్ రాదు. రావాలి.
సైలెన్సర్ కూడా గాయస్ డివైడ్ అయితే అయిపోయింది. ఇప్పుడు దీన్ని కింద వండుకోబెడదాం. నెక్స్ట్ పని చేద్దాం. ఇవన్నీ తీసేసి మళ్ళీ ఒకసారి 1 more time. జరుగు దూరం జరుగు మీరు. అంటే మీరు లాస్ట్ కిందిగా ఇప్పుడు మేము చేయబోతున్న నెక్స్ట్ వర్క్ వచ్చేసి ఏంటిది అంటే దీని డోర్స్ ఏవైతున్నాయో డోర్స్ మొత్తం ఇప్పేస్తున్నాం. డోర్స్ కార్ని వచ్చేసి మనం ఎక్కడి వరకు కట్ చేస్తున్నాము అంటే ఈ పార్ట్ వరకు అయితే కట్ చేయబోతున్నాము. తర్వాత దీన్ని ఎక్స్టెండ్ అయితే వేసుకున్నాము. దానికంటే ముందు దీని ఒకసారి సైడ్ వండుకోబెట్టినాం, ఇదికి వండుకోబెట్టినాం కదా. ఏం చేస్తున్నాము అంటే స్టార్ట్ చేసి చూస్తున్నాము అసలు స్టార్ట్ అవుతుందా లేదా అని. ఒకవేళ స్టార్ట్ అయింది అనుకోండి, దీని ఏదైతే సైలెన్సర్ ఉందో అది కట్ అయి ఉంది మధ్యలో, సౌండ్ ఎట్లా వస్తుంది అనేది కూడా చూద్దాం. అరే సో స్టార్ట్ చేయరా, స్టార్ట్ చేయి. బ్యాటరీ ఉందా? సౌండ్ ఎట్లా వస్తుందంటే సూపర్ కార్ లెక్క వస్తుంది. పోతారే ఇదా దాచింద్రా, జల్దీ కోతి అని రియాక్షన్ వస్తారు చూడు. రే ఇద్దా ఏమో పాము వచ్చినట్టు చెప్తుడు. అరే కోతి అని వచ్చింది రే అనకుండా నీకు ఇష్టమైన వీడియో ఎట్లా సౌండ్ సూపర్ సౌండ్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఘోరంగా సూపర్ కార్ రోజు సపోర్ట్ వస్తుంది కదా, అట్లా సపోర్ట్ వస్తుంది. సైలెన్సర్ కట్ చేసినాం కింద. సూపర్ కార్ లెక్క వస్తుంది సౌండ్. ఉండని ఏంటిది కింద కట్ చేసినాం. మంటలు వస్తాయా? చూద్దాం ఎప్పుడు చూద్దాం అంటే మీరు మధ్యలో కట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసి అప్పుడు చూద్దాం. వచ్చినారా దీన్ని మంచిగా మొత్తం తొందర తయారెత్తున్నాం కానీ ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందో ఎప్పుడు బంద్ అవుతుందో మొత్తం కంప్లీట్ అయినాక అయితే స్టార్ట్ కాలేదు అనుకోర్రి. తలకాయ నొప్పి. సపర్లు కొట్టండి, సపర్లు కొట్టండి. కొంచెం ట్రై చేయాలి మళ్ళా. అరే దేని నట్లు దాన్ని పెట్టుర్రా రే. బ్రేక్ లేదు. బ్రేక్ వైర్లు ఇవి మధ్యలోకి ఏంటి? ఇవి బ్రేక్ వైర్లు చిన్నవి, ఇవి మన హ్యాండ్ బ్రేక్. హ్యాండ్ బ్రేక్. ఇవి హ్యాండ్ బ్రేక్ ఉన్నట్టు. ఇవి హ్యాండ్ బ్రేక్. ముంగడు పోతే మరి ఆయిల్ బ్రేక్ కానీ ఫస్ట్ వాడే అన్నాడు, తప్పు చెప్పిండు. మళ్ళీ వాడే కరెక్ట్ చెప్పి మమ్మల్ని తిడుతున్నాడు. అజ్జా తిట్టినా మరి ఫస్ట్ తప్పు చెప్పిండే నువ్వు, మళ్ళీ వాడే కరెక్ట్ చెప్పిండు. ఎవరు చెప్తున్నా బ్రేక్ ఏవి హ్యాండ్ బ్రేక్ ఏమని నేను చెప్పగా. సీట్ కూడా వచ్చేసింది. 1 more seat. Second seat also came. ఇక్కడ కింద మీరు క్లారిటీగా అబ్జర్వ్ చేసినట్లయితే 4 పైపులు అయితే పోతున్నాయి కదా. ఈ 2 పైపులు ఏవైతున్నాయో వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ వీల్స్కి సంబంధించిన బ్రేకులు. అండ్ ఈ 2 పైపులు ఏవైతున్నాయో ఇవి వచ్చేసి ఏంటంటే హ్యాండ్ బ్రేక్. సో మేము ఏం చేస్తున్నాము అంటే ఇవన్నిటిని మొత్తం కట్ చేసేస్తాం ఫస్ట్. తర్వాత ఈ బ్యాక్ సైడ్ పోయే బ్రేకులు ఏవైతున్నాయో అవిటిని మొత్తం బ్లాక్ చేసేస్తాం. వెనకటైతే మాకు సంబంధం లేదు. సో వీటిని మనం మొత్తం పర్ఫెక్ట్ వెల్డింగ్ కొట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే ముంగట్ సైడ్ బ్రేక్లు ఏవైతున్నాయో పర్ఫెక్ట్ వస్తాయి అన్నట్టు అట్లయితే సెటప్ చేస్తున్నాం దీనిగా. ఇంకేదా శేఖర్, టీ శేఖర్ ఫ్రమ్ తమిళనాడు అని దీన్ని మొత్తం కట్ చేసే మధ్యలోకి తెలంగాణ అంతా అట్లనే సరే. కొత్త యూఎస్ఏ కూడా అయినా
సౌత్ ఆఫ్రికా. ఇది కడిగితే మళ్ళీ ఒక దిక్కిటు పోతా అని చెప్పేసి ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే మన దగ్గర పెద్ద స్కేల్ ఉంది కదా, ఇది దీని మీద పెట్టుకొని ఇట్లే చక్కగా లైన్ కొట్టుకుంటాం. అదైనా ఎయిర్పోర్ట్ కడిగేసుకుంటుంది కదా శేఖర్. అబ్బాయో అన్న గీసిండు స్ట్రేట్ గీసిండు ఇగో డిప్రెషన్. అదే కరెక్ట్ లైన్ శేఖర్ గా ఇవర్ సాంగ్ అంటే ఇగో ఇంకొక విషయం ఏంటి అంటే మెయిన్ ఒకవేళ అన్ని అనుకున్నట్టుగా జరిగితే దీనికి సన్ రూఫ్ కూడా పెడతాం. పానారోమిక్ సన్ రూఫ్ పెడతాం. ఇక్కడ వాళ్ళతో కార్ పెట్టి పనికొచ్చేది ఉంటే అని కాదు కారుకు మా దగ్గర ఏమేమి ఐటమ్స్ లేకుంటే అలాగే ఓ అలాగే లెవెల్ గా బంద్ आता అట్లయితే బరాబర్. పైన అయితే మార్కింగ్ పెట్టుకొని మొత్తం కట్ చేసుకుండు శేఖరు. సో ఇప్పుడు కింద మార్కింగ్ పెట్టి అదైతే కట్ చేస్తుండు. మేము ఏం చేస్తున్నాం అంటే ఈ డోర్లు మొత్తం ఇప్పేస్తున్నాం. సో ఫస్ట్ ఈ రేక్ ఇప్పేసి ఈ నట్లున్నాయి కదా ఇలా అవి తిప్పుతున్నాం. ఇగో ఒక్కొక్కటి కట్ చేసేది. షుగర్ నో పాపా చెప్పానా కడియెత్తా ఏం చెప్పాలి కడియాలి నాకేమరకా పోతుంది ఆయిల్ పోతుంది ఆయిల్ పోతుంది. బ్రేక్ ఆయిల్ ఉంది మన ఎత్తిగారా కూడా బ్రేక్ వస్తే మొత్తం పోతుంది. బుడ్డ పోరాలు ఎక్కువ తక్కువ ఆయిల్ అవుతుంది. అలా అయిపోయాక వస్తుంది ఇలా అయిపోవాలి లూజ్ అయినా మొత్తం. అదే బ్రేక్ ఆయిల్ ఉందిగా గుండు మీద మసాజ్ చేద్దాం. అలాగే బ్రేక్ ఆయిల్ తీసిరు కదా అది గుండుకు పెట్టి మసాజ్ చేస్తారు. నువ్వు కడియారా గుండుగా వీళ్ళు ఈయన ఇప్పుడు అయిపోయాక నెక్స్ట్ ఏం చేద్దామంటే దీన్ని రోడ్ తీసుకో సౌండ్ 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 స్టార్ట్ చేద్దాం. రోడ్ మీకు సౌండ్ తోనే పోవన్నా ముంగడి ఉందా ముంగడి దానికి ఏమైనా తయారు చేద్దాము చేసి ఓన్లీ ముంగడిదే నడిపిద్దామా పైలు ఉన్నాయా శేఖర్ గారు ఏమంటుండంటే మొత్తం రెండు సపరేట్ అయిపోయినాయి అంటుండు. వెనక పాట తీస్తున్నాము. అంతే రాయి తీసేయి రాయి తీసేరా అట్ట వాళ్ళు బరువు ఉంది. ఉన్నారు ఎడిపోతారు దాన్ని కొట్టుడేనే పెట్టు. మీరు ఇక్కడ చూసినట్లయితే గాయస్ కారు వెనుక పాటు ఉంటది అది మొత్తం వచ్చింది ఫ్రంట్ పార్ట్ సపరేట్ అయింది.
లాంగెస్ట్ కార్ తయారయ్యే ముందు ఇప్పుడు మా వాళ్ళకి ఒక చిన్న ఐడియా వచ్చిందట, దాన్ని ఇంప్లిమెంట్ చేద్దామంటారు. సో వీళ్ళ గురించి అయితే ఖచ్చితంగా ఇంప్లిమెంట్ అయితే చేస్తాము. నాకు తెలిసే ఐడియా మీకు కూడా నచ్చుతుంది కావచ్చు. ఏంటిది అంటే ఒకసారి ట్రా, ఇప్పుడు ఈ సగం కారే ఉంది కదా, ఈ సగం కార్ని వెనుకొక వీలు పెడతాము. వీలు పెట్టిన తర్వాత దీన్ని ఇక్కడ డ్రైవ్ చేద్దామని అయితే అంటారు. ఒకవేళ పర్ఫెక్ట్గా వర్క్ అయితే రోడ్ పైన కూడా పోదాము. సో ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇంకొక వీల్ సెటప్ చేస్తాం చిన్నది, ఆ తర్వాత ఫ్యూయల్ ట్యాంక్ సెటప్ చేస్తాము, తర్వాత దీన్ని ఇక్కడ దింపడానికి అయితే ట్రై చేస్తాం. సో చూద్దాం ఎట్లుంటుంది ఇంకా అని. ఆల్రెడీ ఉంది మన దగ్గర, అటాచ్ చేద్దాం ఇట్లా. అట్లా తింపు తిరుమల తింపు ఇది తీసేసినందుకురా తింపు, ఇట్లా వెల్లింగ్ కొట్టు. ఇట్లా కూడా వచ్చి దిక్కు. ఇప్పుడు ఈ కారు ఉన్న సిచ్యువేషన్లో మనం ఒకవేళ బ్రేక్స్ పట్టడానికి ట్రై అయితే ఏ బ్రేక్స్ రావు, ముంగటి రా వెనక మనం కట్ చేసి ఆయిల్ అంతా ఒడవచ్చినాం కాబట్టి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే ఇక్కడ మీరు చూసినట్లయితే ఒకటి మనకి ఐరన్ పైప్ మీకు కనిపిస్తుంది కావచ్చు, దీన్ని మొత్తం బ్లాక్ వేస్తాం. అంటే మొత్తం ఆయిల్ సప్లై ఇటు బయటకు రాకుండా. ఆ తర్వాత ఇలా బ్రేక్ ఆయిల్ పోసి మనం ఒకవేళ బ్రేక్ వచ్చినాం అనుకోండి, ఫ్రంట్ వీల్స్ ఏవైతున్నాయి అవిటికి పర్ఫెక్ట్గా బ్రేక్స్ అయితే వస్తాయి. సో అవిటిపైన మనం రన్ అయితే చేయొచ్చు. సో ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఈ రెండింటిని మొత్తం బ్లాక్ వేసేస్తున్నాం పర్మనెంట్గా. బ్రేకులు అడ్జస్ట్ అవుతుంది వివర దాకా ఎట్లా అని చెప్పేసి ఒక అర్ధగంట దండలాడుతున్నాము. దండలాడినాక మెకానిక్ ఫోన్ చేస్తే ఆయన ఏమన్నాడు, కింద ఎయిర్ ఇప్పాలి, ఎయిర్ ఇప్పితే బ్రేక్లు వస్తాయి అన్నాడు. ఆయన చెప్పినాక డానీ గాడు వీడు నాకు తెలుసు అంటారు. ఫస్ట్ ఏం ఈ దాంట్లో మనకు జరిగిన ఫస్ట్ ఆటంకం ఇది. ఏదే బ్రేక్ రాకపోవడం. ఒకవేళ బ్రేక్ సక్సెస్ అయిందంటే ఎక్స్పెరిమెంట్ అయిపోయినట్టే. ఇక ఒకవేళ ఫ్యూయల్ ట్యాంక్ ఇంకా సెట్ కాకుండా ముంగడ సెట్ చేస్తాం, అది కూడా ఆప్షన్ మా దగ్గర ఉన్నది. కస్టమైజ్ చేస్తాం ఫ్యూయల్ ట్యాంక్. ఇవాళ దాకా బ్రేక్స్ వచ్చేసి సెట్ అయితే కాలేదు. సో ఒక చిన్న ఎయిర్ ఏదైతే ఉందో మనకు టైర్లలో అది మనం లీక్ చేసేస్తే అప్పుడు సెట్ అయింది. బ్రేక్ గట్టి వస్తుంది, ఇక పని ఎత్తుంది బ్రేక్. కార్ వచ్చేసి స్టార్ట్ అయితే లేదు, మళ్ళీ ఏమైందేమో ఒకసారి ఫ్యూయల్ ట్యాంక్ కనెక్ట్ చేసుకొని స్టార్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఒకవేళ స్టార్ట్ అయితే లైఫ్ సెట్. ఇక నడుపుడు ఎట్లేదు, ఓన్లీ స్టార్ట్ చేసుడే పోతా అనుకుంటున్నాం. ఫ్యూయల్ ట్యాంక్ పైపు పలిపోతాయి. మన కార్కి వచ్చేసి గాయస్ సెలైన్ అయితే ఎక్కుతుంది, మీరు చూడొచ్చు. బ్యాటరీని ఇట్లా వస్తలే చక్కగా నీయలేదు. గంటన్నర ట్రై చేసినాము, కార్ అసలే స్టార్ట్ అయితే లేదు. సో దానికి కావాల్సింది ఏంటంటే మన దగ్గర ఏదైతే ఫ్యూయల్ ట్యాంక్ ఉందో అదైతే వర్క్ అయితే అయ్యట్లేదు. సో దానికోసం ఏం చేస్తున్నాం అంటే మేమే స్పెషల్ ఒక ఫ్యూయల్ ట్యాంక్ అయితే రెడీ చేస్తున్నాము. సో ఎట్లా తయారు చేస్తాం ఏం కథ అనేది చూడండి. ఫ్యూయల్ ట్యాంక్ కోసం మేము యూజ్ చేయబోతున్న ఐటమ్ వచ్చేసి ఏంటిది అంటే హోలీలో మేము జెట్ స్ప్రేలు వాడినాం కదా, అలానే యూజ్ చేస్తున్నాము. వేడునేరా ఇదే మనకు కావాల్సింది. సో దీంతో ఎట్లా తయారు చేస్తున్నామని చెప్పేసి మీలో చాలా మందికి డౌట్ అయితే రావచ్చు. ఇది ఐరన్దే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే దీన్ని మధ్యలో కట్ చేస్తాము. కట్ చేసిన తర్వాత 2 పైపులు ఇస్తాము అటాచ్మెంట్స్. ఒకటి వచ్చేసి పెట్రోల్ పైప్, ఇంకోటి వచ్చేసి ఎయిర్ పైప్. తర్వాత దాన్ని ప్రాపర్గా వెల్డింగ్ చేస్తాము, తర్వాత పెట్రోల్ పోస్తాము. సో ఇదంతా చెప్తే మీకు కామం అనిపిస్తుంది కావచ్చు. సో ఇప్పుడు దీన్ని యూజ్ చేసి మనమే తయారు చేద్దాం. ఎక్స్పెరిమెంట్కు నాంది బాబా. సో దీంట్లో కలర్ అయితే మనకు బయటకైతే వచ్చింది, ఎల్లో కలర్ ట్యాంక్ ఇది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే దీనికి డ్రిల్ చేసుకొని ఇక్కడ ఒక పైప్ పెట్టేటట్టు సెటప్ చేసుకుందాం. దీనికి డ్రిల్ చేసుకొని ఇక్కడ ఒక పైప్ పెట్టేటట్టు సెటప్ చేసుకుందాం. తర్వాత 2 ఒక దగ్గర పెట్టి కొంత వస్తే లీక్ కాకుండా వెల్డింగ్ వచ్చినామనుకోండి, పైనకి ఏం చేయని మనకు పెట్రోల్ పోసుకొని ఆప్షన్ ఉంటుంది. ఆ తర్వాత స్టార్ట్ చేసి మొత్తం సంపుకోవచ్చు. ఇక దానికి వచ్చేసి పెట్రోల్ పైప్ ఇట్లా సెట్ చేయాలి కదా, దాని గురించి నల్లి ఇట్లా వాడుతున్నాం. మన దగ్గర సైకిల్ అవి చక్రాలు కదా, దానికి నల్లి ఇట్లా తీసేస్తున్నాం. ఇది కిట్టుగానికి కూరగానికి తిననీ కాదు. ఇట్లా వేసుకోవాలి. నాకు సరిపోదు, ఇది పెద్ద కావాలి. ఓపెన్ ఉంది. నాకు ఏది కావాలి చెప్పు. నాకు 25 kg ఉంటుంది.
గుంజుకోపోయి ఒకసారి ఆడేది కదా వేరే. అదే దానికి వెల్డింగ్ కొట్టడానికి ఇదైతే కావాలి, 2 అయితే కావాలి. వెల్డింగ్ కూడా నీకు కాదురా జింగిడిగా. అలాగే బయటికి రానికి డైరెక్ట్ కనెక్ట్ చేసుకొని ఇంకా వెల్డింగ్ ఎందుకు కొట్టుడు? ఇది ఆల్రెడీ వెల్డింగ్ కొట్టలే ఆడ. ఎందుకు నట్టుపిడి చేసుకుంటే అయిపోయా లోపలికి. పెద్ద అక్కడే దీంట్లోకే పెట్రోల్ వస్తుంది. లీక్ కావద్దు పెట్రోల్. ఇప్పుడు ఇది వచ్చేసి ఎట్లా వర్క్ అవుతుంది అంటే, మనకు ఈ సైకిల్ ట్యూబ్ ఉంది కదా, ఈ వాల్ ఏదైతుంది వాల్ లోపలికి బయటకు పెడతాము, తర్వాత ఒక నట్టు పిడేస్తాము, దీని నుంచి పైప్ మనం తీసుకుంటే దానికి కనెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మెయిన్ థింగ్ ఏంటంటే, ఇది ఏదైతే మనకు ఫ్యూయల్ ట్యాంక్ ఉందో దీంట్లో నుంచి లీక్ కావద్దు. ఒకవేళ లీక్ అయిందంటే కథమే, ఇక లీక్ కాకుండా చేయాలి. ఈ విధంగా వాళ్ళని అయితే సెటప్ చేసుకున్నాము. దీని లోపలికి ఎంచని ఎట్లుంటుంది, దీంట్లోకి ఎంచని పెట్రోల్ బయటకు వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నాము అంటే, దీని బందోబస్తు వెల్డింగ్ కొడుతున్నాం. ఇంక ఎంసీలు కాకుండా దీని మీద వెల్డింగ్ కొడితే ఇంకా బంద్ వస్తుంది. అన్నది ఖరాబ్ అవుతుంది. మేము ఎట్లా అనుకున్నామో సేమ్ అట్లే అయింది. సో దీంట్లో పెట్రోల్ పోసి ఇది పిడిచేసి టెస్ట్ చేద్దాం ఒకసారి, లీక్ అవుతుందా లేకపోతే ఏమైందా. పడుతుందా లేదు చూస్తున్నా. పెట్రోల్ పోసిన తర్వాత ఇది పెట్టాలి. పెట్రోల్ పోసుకోవాలంటే ఇది ఇప్పి పోసుకోవాలి. మనం తయారు చేసిన ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో దాన్ని కనెక్ట్ అయితే చేసుకున్నాము. ఇప్పుడు నెక్స్ట్ చేయవలసిన పని ఏంటి అంటే, బ్యాటరీ చేంజ్ చేసి స్టార్ట్ చేసి చూద్దాం. అయితే కదా తెలుస్తుంది. బ్యాటరీ రా ఎటు పోకు నువ్వు, కానీ బోర్డులు అవటి ఒకటి ఉన్నాయి. ఇప్పుడు హ్యాండ్ బ్రేక్ ఎత్తుండు. లేదు ఫ్యాన్ ఆనేయాలి. అయితే లేదు, కరెంట్ లేదు, ఏ ఆన్ చేసి లేదు అత్తలేదు, బ్యాటరీ సక్క పెట్టలేదు. మా దగ్గర ఉన్న బ్యాటరీలు అన్నీ దీన్ని స్టార్ట్ చేయడానికి ట్రై చేసి ఇట్లా డిస్ అయితే అయిపోయినాయి. ఈ ఫ్యూయల్ ట్యాంక్ ఒక్కటి సెట్ అయితే ఈ ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అయినట్టే, ఇక మమ్మల్ని ఎవరు ఆపలేడు. సో అరే ఇంకో బ్యాటరీ పెట్టరు దానికి. ఎర్ర బ్యాటరీ లేకపోతే ఫ్యూయల్ ట్యాంక్ నాకు తెలిసి 99% పని చేస్తుంది, 1% చెప్పలేము. ఇక కూరగాయల మీద డిపెండ్. ఇది కొట్టు. నిజంగా సక్సెస్ అవుతుందో కాదో ఏమైతుందో అనుకున్నాము. మొత్తానికి సక్సెస్ఫుల్గా మన ఎక్స్టర్నల్ ఫ్యూయల్ ట్యాంక్ ఏదైతే ఉందో అదే సక్సెస్ అయింది. ఏది చేసినా సరే ఎక్స్పెరిమెంట్ వచ్చేసి మనం పెట్రోల్ పోసుకోవాలనుకుంటే ఓపెన్ చేయాలి, ఇలా పోసుకోవాలి. గౌరీ గిన్నె ఉందా? బట్టలతో పోసుకోవాలి, ఇంత కింద పోతుంది మొత్తం నిండా పోయారు ఇక. ఫస్ట్ ఏం చేస్తున్నామో అంటే, డైరెక్ట్ కార్ తయారు చేసినాక బయట వచ్చే విధంగా సెటప్ చేసి పెట్టుకుంటున్నాము. బ్యాక్ వీల్ ఏదైతే ఉందో అదే చూడ మీడికి సెటప్ చేసి పెట్టుకున్నాం. ఫస్ట్ నేను గడ్డ ఎక్కుతున్నాం. బ్యాక్ మలగాలంటే ఇట్లా. సో ఇక్కడ నుంచి వెళ్ళి దగ్గర ఒక 8 ఫీట్లు అయితే అనుకుంటున్నాం మేము. 8 ఫీట్లు అంటే ఇక్కడ సో బ్యాక్ వీల్ ఏదైతే ఉందో అదే చీడ పెట్టుకుందాం. దీనికి దానికి కనెక్షన్ అయితే ఇద్దాం. బ్యాక్ వీల్ బట్
కంట్రోల్ అయితే లేదు. స్టార్ట్ అయితే లేదు మన బ్యాటరీ చూసుకున్నట్టు గేర్ది 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 ఎగిరి పడ్డాడు. గేర్ది అన్న గేర్ది గేర్ది. ఓకే స్టార్ట్. ఎంత పోతా దీని మీద కింద పెట్రోల్ ట్యాంక్ అన్న. వాసన ఘోరంగా వస్తుంది. నెక్స్ట్ లెవెల్ పోతుంది మొత్తం. అవుతుంది. కంట్రోల్ అయితే లేదు. మనం ఎడుకోవాలంటే అడగకి పోతలేదు అది. ఎట్లా కనబడుతుంది బయటకు? ఎలక ఎలుకలకి కనబడుతుందా? నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లోనే ఫ్రంట్ సెటప్ ఏదైతే ఉందో దానికి ఒక చిన్న వీల్ మనం సెట్ చేసుకున్నట్లయితే దాంతో కూడా తిరగవచ్చు. సో ఇప్పుడు మళ్ళీ దానికి ఒక వీల్ సెట్ చేద్దాం అన్నారు కదా, ఆ వీల్ అయితే వెల్డింగ్ కొడదాం, చూద్దాం దాని మీద ఆపరేట్ అవుతుందో కాదని. ఇవన్నీ ఏమైందంటే పెట్రోల్ ట్యాంక్కి మన బ్యాటరీ తగిలి పొక్కవాడు వచ్చిన అందుకని చెప్పేసి మొత్తం చెప్పేసి మళ్ళీ వెల్డింగ్ చేసి తీసుకొచ్చాం పిడియానికి. వీడి ఇప్పటిదాకా ఇటు పోయిండు, రాలేదు. ఇక మధ్యాహ్నం వచ్చిండు. ఏమైంది నీకు? అయిందట. సో ఇప్పుడు ఆ సౌండ్ మీరు చూసి కదా ఇప్పటిదాకా. వీడు వింటే వీడి రియాక్షన్ చూద్దాం ఒకసారి. నువ్వు ఎట్లా అనుకుంటున్నావు సౌండ్? దోమల బండి అట. మొత్తం మన బుల్లెట్ కి వచ్చి చూడు. మన కార్ వచ్చేసి మోడిఫై చేసిన తర్వాత అస్సలే స్టార్ట్ అయితే లేదు. సో బ్యాటరీస్ అన్ని డిశ్చార్జ్ అయిపోయినాయి, సెల్ఫ్ కొట్టి క్యాంపర్ బ్యాటరీ తీసుకోబోతున్నాము. ఇది పెట్టి చూద్దాం స్టార్ట్ అవుతుందా కార్. ఎంత వేసినా కానీ కార్ వచ్చేసి స్టార్ట్ అయితే లేదు. దీన్ని లేపుతున్నాం. దగ్గర 4 గంటల నుంచి వెళ్ళి దీన్ని స్టార్ట్ చేయడానికి అనలాడుతున్నాము. దీంట్లో వచ్చిన రిపేర్ ఏంటంటే అంటే జస్ట్ ఒక్క వైర్, ఈ వైర్ ఉందా, ఈ వైర్ ఉసిపోయిందట. ఈ వైర్ వల్లనే స్టార్ట్ కాలేదు. మా తమ్ముడు వచ్చి వాడు చెప్తే ఒకటే సెకండ్లో స్టార్ట్ అయింది. ఒకటే ఒకసారి స్టార్ట్ అయ్యి. మళ్ళీ ఇంకో ప్రాబ్లం కూడా ఉంది. నుంచి పని చేస్తా ఉంటే వీళ్ళు లేడుగా కనవాలే కావచ్చు మీకు. మంచిగా వన్నాడు వాడు. ఇప్పుడు లేచి వచ్చి సౌండ్ ఎట్లా వస్తుంది? లెక్క వస్తుందట. సో ఇప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే దీనికి మొత్తానికి అరే ఇంకేమిద్దాం రా, బట్టలు చూడదాం మొత్తం. ఇది ఎక్కడ అంతే దీని లోపల ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయ్యి మొత్తం పేలుతుందట. సో అట్లా జరగకుండా మొత్తం ఏదైనా ఏమంటారు ఇక ఆపదో. అవ్వా ఇజ్జత్ మొత్తం వీకింది. ఒక్క వైర్ లేక స్టార్ట్ కాలేదు. పెట్రోల్ ట్యాంక్ 3 సార్లు కోసి మళ్ళీ వెల్డింగ్ చేసినాం. ఘోరం. ఏమో అంటే ఒక్కొక్క డైలాగ్ చెప్పారు. వాడేమో ఆ కార్దే పెట్రోల్ ట్యాంక్ కూడా స్టార్ట్ అవుతాడ, వేరే పెడితే స్టార్ట్ కాదట. ఇంకొకటి క్యాన్ కూడా తెచ్చినాం, కోసి ఇంకోటి తయారు చేద్దాం ఫ్రెష్గా అని చెప్పేసి. ఇజ్జత్ మొత్తం పోయింది.
స్టార్ట్ అయింది. మొత్తం కంట్లాగా పోయింది, ముక్కులాగా పోయింది, మొత్తం గోరం. అరే ఎరకారు కుంటేవారు ఆయన బయటకు వచ్చినావు పెళ్లి పట్టుకొని వచ్చి రాసుకుంటా నెత్తిన వస్తుంది సప్పుడుకు, ఘోరంగా సప్పుడు వస్తుంది. ఎనీవే మన ఫస్ట్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అదైతే 100% సక్సెస్ అయింది. ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే ఈ బైక్ హ్యాండిల్ ఉంది మన దగ్గర, ఇదే వీల్ని దీనికి అటాచ్ చేస్తున్నాము. దానికోసం ఈ హ్యాండిల్ దీనికి అడుతుంది, ఇది తీసేస్తాము. టైర్ మనం దీన్ని ఎటైతే మలుపుతాం అట్లా తిరుగుతుంది ఆరామ్సే. నార్మల్ కార్ ఎట్లయితే అవుతా అట్లా పోతాం అనుకుంటున్నాము. సో చూద్దాం ఏం జరుగుతుంది ఏం కథ అని చెప్పి. లాంగెస్ట్ కార్ తయారయ్యే ముందు స్మాలెస్ట్ ఒక కార్ తయారు చేస్తుంది. బ్యాక్ సైడ్ వచ్చేసి గైస్ ఈ వీల్ అయితే సెటప్ అవుతుంది, మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇది మనం ఫ్రంట్ సైడ్ పోయినప్పుడు నో టెన్షన్, ఇప్పట్లే కాగమాగం బోర్డు ఉండదు, ఏదో ఒక పక్క పోతుంది కదా కొత్త కింది కొత్త షాబెట్ని అయిపోయా కొడరా. సో మొత్తానికి గైస్ మీరు చూసినట్లయితే బ్యాక్ సైడ్ వీల్ వచ్చేసి ఫిక్స్ అయితే అయిపోయింది. ఆ రెండు సామాన్లు అన్ని తీసేయారు. బ్యాక్ రన్ ఏదోరా మంచిగా మూవ్ అవుతుంది ఇక అని పక్క గేలేదురా లేదు చిన్న కార్ అవుతుంది. సౌండ్ ఎట్లా వస్తుంది అంటే షోలు మొత్తం ఇట్లా దిమ్మ అంటుంది, బేస్ వస్తుంది. రియాక్షన్ రోడ్ అందరూ ఆగిరు. 20 మంది ఉన్నారు. ఇది వచ్చేసి గాయస్ మన లాంగెస్ట్ కార్ మేకింగ్ లో డే వన్ లో చాలా థింగ్స్ అయితే నేర్చుకున్నాం. కార్ మెకానిక్ గురించి మాకు మొత్తమే ఐడియా లేదు, జీరో నాలెడ్జ్, ఎవ్వరు కూడా మొత్తమే తెలుసుకున్నాం. కానీ స్టార్టింగ్ చేసినప్పటి నుంచి మనం ఫ్యూయల్ ట్యాంక్ ని స్టార్టింగ్ లో ఫ్రంట్ ఇంజన్ దగ్గర ఇన్స్టాల్ చేయగలిగినామంటే ఇక మస్తు నాలెడ్జ్ వస్తుంది. అది చేసినా కొద్ది తెలుస్తుంది ఏదైనా కానీ. సో మేము ఫ్యూయల్ ట్యాంక్ని కూడా ముంగట సెటప్ అయితే చేయగలిగినాం ఈరోజు ఈ వీడియోలో. నెక్స్ట్ పార్ట్లో వచ్చేసి మన లాంగెస్ట్ కార్ ఏదైతే ఉందో దాన్ని బాడీ మొత్తం తయారు చేస్తాం. ఆ తర్వాత ఇంకా ఫర్దర్గా మొత్తం కంప్లీట్ చేయగలుగుతాం, మొత్తం కంప్లీట్ చేసేస్తాం నెక్స్ట్ డే వచ్చేసి రేపు. సో ఈరోజు మొత్తానికి కార్ని కట్ చేసినాం, ఫ్యూయల్ ట్యాంక్ ఫ్రంట్ సైడ్ వచ్చేసింది, బ్రేక్స్ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి, మొత్తం ఎవ్రీథింగ్ కూడా సెట్ అవుతున్నది. సో రేపు ఆ పార్ట్ని ఈ పార్ట్ని కలిపితే లుక్ ఎట్లా వస్తాయి ఇంకా తనే చూడాలి. వీడికే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడే రియాక్షన్స్ వచ్చేసి తిరిగి వస్తున్నాయి. సో ఫర్దర్గా మన లాంగెస్ట్ కార్ రెడీ అయినాక ఎట్లుండో చూడాలి. సో త్వరలోనే గాయస్ ఇంకో కొత్త వీడియో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.